హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్రూజ్ అనమాట. నేను క్రూజ్లోకి ఎంటర్ అయిపోతున్నాను. లెట్స్ ఎక్స్ప్లోర్ క్రూజ్. క్రూజ్లో పైకి వెళ్ళేటప్పుడు చూడండి అట్లా ఫ్యాన్స్ లాగా బాగుందనమాట సీలింగ్కి. సో అందుకని చెప్పి క్యాప్చర్ చేశాను. ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇంకా చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళిపోతామన్నమాట. అట్లా చెక్ ఇన్ సైన్ ఉన్న దగ్గరికి వెళ్తాము. సో అట్లా ఏంటంటే చాలామంది ఏజెంట్స్ లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్లోకి వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇంకోటి మనకు వచ్చేసరికి ఏంటంటే మనకి వ్యాలిడ్ వీసా ఉండాలి. సేమ్ ఇప్పుడు మనం వేరే ఏదైనా కంట్రీ వెళ్ళి రావాలి బై ఫ్లైట్ అంటే మనకి ఎట్లా వ్యాలిడ్ స్టాంపింగ్ ఉంటుంది వీసాలో, అట్లా వ్యాలిడ్ స్టాంపింగ్ ఉంటేనే మనం ఆన్ బోర్డ్ అవ్వగలం అనమాట. లేదు అంటే మనల్ని ఆన్ బోర్డ్ చేయరు, వెళ్ళలేమన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే బోర్డింగ్ పాస్లు వచ్చేసి ఉంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, అట్లా పిక్చర్ తీసుకొని వాళ్ళు వెరిఫై చేసుకొని పంపించేస్తారంట. సో కాకపోతే ఏంటంటే మాకు ఈసారి బోర్డింగ్ పాసులు రాలేదన్నమాట. సో అందుకని చెప్పి మమ్మల్ని పాస్పోర్ట్ వెరిఫై చేసే దగ్గరికి పంపించారు. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు పాస్పోర్ట్లు స్కాన్ చేసుకున్నారనమాట. మేము 72 అవర్స్ లోపే బుక్ చేసుకున్నాం కదా లాస్ట్ మినిట్లో, అందుకని బోర్డింగ్ పాసులు రాలేదు. సో అందుకోసం అని చెప్పి ఎక్స్ట్రా చెక్ కోసం అని ఇక్కడ పంపించారనమాట. ఒకసారి చెక్ చేసి, అండ్ ఇంకోటి ఏంటంటే వేరే పాస్పోర్ట్ కదా, అందుకని చెప్పి కూడా వాళ్ళు చెక్ చేసుకోవడానికి స్కాన్ చేసుకొని బోర్డింగ్ పాస్లు ఇచ్చారు. ఇప్పుడు సెక్యూరిటీ చెక్లోకి వెళ్తున్నాము. సెక్యూరిటీ చెక్ అక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయిందనమాట. సో సెక్యూరిటీ చెక్ అయిపోయాక అలా క్రూజ్ షిప్ బొమ్మ ఉండి డైరెక్షన్స్ ఉన్నాయి కదా, సో అటువైపు వెళ్ళాలన్నమాట. సో సెక్యూరిటీ చెక్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్లో ఎట్లా అవుతుంది సేమ్ అలాగే అవుతుంది. కాకపోతే ఏంటంటే ఎయిర్పోర్ట్లో లాగా మనని అంత స్క్రూటినైజింగ్గా చేయరనమాట, జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా మనము పైకి వెళ్తాము. సో సేమ్ ఎయిర్పోర్ట్లో గేట్ దగ్గర ఎట్లా బోర్డింగ్ చేస్తామో అట్లా ఇక్కడ మన బోర్డింగ్ పాస్ని వాళ్ళు స్కాన్ చేసి లోపలికి సెండ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మా బోర్డింగ్ పాస్లు స్కాన్ చేస్తుంది. సో వన్స్ ఆఫ్టర్ స్కానింగ్ మేము ఇంకా క్రూజ్ షిప్లోకి ఎంటర్ అవుతామన్నమాట. సో ఇప్పుడు స్కానింగ్ అయిపోయింది కదా, క్రూజ్ దగ్గరికి వెళ్తున్నాము. క్రూజ్ ఇంకా ఎక్కడానికి అటువైపు వెళ్ళాలన్నమాట. సో మేము క్రూజ్ ఎక్కేలోపు మీకు ఒక్కసారి క్రూజ్ చూపిస్తాము. ఇది మొత్తం వ్యూ కనిపించదు ఇక్కడ, జస్ట్ ఇట్లా కనిపిస్తుంది చూడండి. తర్వాత ఇంకో దగ్గర చూపిస్తాను. ఆ ఎల్లోవి కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో రెస్క్యూ బోట్స్ అనమాట. మాకు రూము 11th ఫ్లోర్లో వచ్చింది. ఓకే, ఇంకా క్రూజ్లోకి వెళ్ళిపోతున్నాము. సో మనకి ఏంటంటే క్రూజ్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్షన్స్ ఇస్తారు. మనకి రాయల్ కరేబియన్ యాప్లో మనకి అసైన్ చేస్తారనమాట ఏ గ్రూపు మనం ఏ డెక్లోకి వెళ్ళాలి అని. సో ఆ డెక్లోకి వెళ్ళిపోయి ఆ గ్రూప్ దగ్గరికి వెళ్తే మనకి ఏంటంటే ప్రికాషన్స్ లాగా అట్లా వాక్ త్రూ ఇస్తారు. సో షిప్లో ఎక్కడ ఏంటి ఎట్లా ఉంటుంది అట్లాంటి కొన్ని చెప్తారనమాట. అవి చెప్పేసిన తర్వాత ఇంకా మనము రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇది వచ్చేసేసి క్రూజ్ ప్రోటోటైప్ అనమాట. సో ఏ ఫ్లోర్లో ఏముంది ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అక్కడ స్టేట్ రూమ్స్ అని ఉన్నవేమో రూమ్స్ అనమాట. ఇంకా సెంట్రల్ పార్క్ అంటే పార్క్, పూల్ ఎక్కడుంది, తర్వాత రాయల్ ప్రమోడన్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఎక్కడుంది, అండ్ ఫుడ్ ప్లేసెస్ ఎక్కడున్నాయి, ఇంకా ఆ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఇస్తారు. ఇంకా చూసుకొని వెళ్ళటమే. సో మేము ఎంటర్ అయ్యేసరికి 5th ఫ్లోర్ వచ్చిందనమాట. సో 5th ఫ్లోర్లో నుంచి ఎంటర్ అయ్యాము క్రూజ్లోకి. సో ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి లగేజ్ పెట్టేసేసి ఫుడ్ తినడానికి వెళ్తాం. ఫుడ్ అంటే ఫుడ్ అసలు అదిరిపోతుంది అనమాట. ఇట్లా ఎలివేటర్స్ దగ్గర కూడా సైడ్కి ఒక డైరెక్టరీ లాగా ఇచ్చారనమాట, ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటుంది ఏంటి అనేది. సో మనం చూసుకోవచ్చు. బయట రాగానే నెంబర్స్ ఇలా కనిపిస్తాయి. సో ఇంకా మన రూమ్ ఎటు సైడ్ ఉందో చూసుకుని అటు వెళ్ళటమే. మా రూమ్ ఎటు సైడ్ ఉందో చూసేసుకున్నాం అనమాట. ఇంకా అటు సైడ్ వెళ్తున్నాము. సీమ్స్ లైక్ మా రూమ్ దగ్గరకు వచ్చేసినట్టున్నాము. మా రూమ్ వచ్చేసి 243. సో యాక్సెస్ కార్డులు రూమ్ దగ్గరే పెట్టేసి ఉంటాయి అన్నమాట. అట్లాగా మనమేం రిసెప్షన్ దగ్గర తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూపించాను కదా సర్ప్రైజ్ అని. మోస్ట్లీ ఏంటంటే పీపుల్ వాళ్ళకి ఏమన్నా లైక్ ఈవెంట్స్ ఉంటే అవి అట్లా పెట్టుకుంటారనమాట. సర్ప్రైజ్ అని, క్రూజింగ్ అని, సంథింగ్ ఇట్లాగా యానివర్సరీ అని చెప్పి అట్లా పెట్టుకుంటూ ఉంటారు. సో ఇంకా కార్డ్స్ వచ్చేసి మనం ఇంకా అందులో పెట్టి ఓపెన్ చేసుకోవాలి కదా. సో దానికి ఏంటంటే వాడు ఎటువైపు ఓపెన్ చేసుకోవాలో క్లియర్గా ఇస్తాడనమాట. సో నేను ఆపోజిట్ వేలో పెడుతున్నాను, అందుకే ఓపెన్ అవ్వట్లేదు. అక్కడ చూపిస్తున్నారు చూడండి. సో సేమ్ ఆ వేలోనే పెడితే ఓపెన్ అవుతాయి. నేను ఇప్పుడు కరెక్ట్గా పెట్టాను, ఓపెన్ అయిందనమాట. రూమ్లోకి ఎంటర్ అయిపోయాను. రూమ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో యాక్చువల్లీ యాక్సెస్ కార్డ్స్ 2 ఇస్తారనమాట. నాకు ఒకటి, చందుకు ఒకటి, అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు. సో రూమ్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో రెస్ట్ రూమ్ వచ్చిందనమాట. యాక్చువల్లీ కొంచెం కాంపాక్ట్గానే ఉంటాయి ఈ రూమ్స్. నార్మల్గా లగ్జరీ రూమ్స్ అయితే కొంచెం బిగ్ ఉంటాయి. ఇది స్టాండింగ్ షవర్, దానికి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారనమాట. అండ్ దెన్ షవర్, సింక్, అండ్ దెన్ టవల్స్ అవన్నీ హ్యాండ్
నాప్కిన్స్ అక్కడ పెట్టారు. రూమ్ సర్వీస్ చేస్తారనమాట, ఎవ్రీడే చేంజ్ చేస్తారు. అండ్ దెన్ చిన్న చిన్న కబోర్డ్స్ లాగా ఇచ్చారనమాట. సో అండ్ దెన్ బయటకు వచ్చేస్తే ఇక్కడ లాంగ్ మిర్రర్ ఇచ్చారు రెడీ అవ్వడానికి. అండ్ దెన్ థర్మోస్టాట్, టెంపరేచర్ అడ్జస్ట్మెంట్కి, మాస్టర్ స్విచ్, రూమ్లో లైట్స్ అన్ని కంట్రోల్ చేయడానికి ఆ మాస్టర్ స్విచ్ అనమాట. అండ్ దెన్ సేఫ్, చిన్న క్లాజెట్ లాగా ఇచ్చారు, హ్యాంగర్స్ కూడా ఇచ్చారు. అండ్ దెన్ మేము బుక్ చేసుకుంది క్వీన్ బెడ్ అనమాట, అందుకని క్వీన్ బెడ్. అండ్ బెడ్కి అటు ఇటు సైడ్ చిన్న సైడ్ నైట్ స్టాండ్స్ లాగా ఇచ్చారనమాట, ఫోన్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ దెన్ సోఫా, టీవీలో ఏంటంటే క్రూజ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ రెడీ అవ్వడానికి లైట్ ఇచ్చారు, మిర్రర్ ఇచ్చారు, ఆ మిర్రర్కి లైట్ కూడా ఉందన్నమాట. అండ్ దెన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఏ డే ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏంటి అవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, టీవీలో చూసుకోవచ్చు. అండ్ దెన్ మొబైల్ రాయల్ కరేబియన్ యాప్లో కూడా చూసుకోవచ్చు. ఇంకా బాల్కనీలోకి వెళ్ళిపోదాం. సో ఇది బాల్కనీ అనమాట. సో మేము ఈసారి బుక్ చేసుకుంది సెంట్రల్ వ్యూ బాల్కనీ, లాస్ట్ టైము ఓషన్ వ్యూ బాల్కనీ బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా క్రూజ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా మయామి సిటీ వ్యూ క్యాప్చర్ చేసాం. సెకండ్ డే మార్నింగ్ సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని చెప్పి పైకి వచ్చాను. ఫుల్ క్లౌడ్ ఉంది, సన్ రైజ్ అవుతుందో లేదో అని డౌట్గా కూర్చున్నా. సరే ఏదో ఒకటి క్యాప్చర్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. ఇదైతే మంచిగానే అయింది, నాట్ బ్యాడ్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఎలివేటర్స్లో ఇలాగా ఏ డే అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. హాట్ టబ్ స్పాస్ ఉంటాయన్నమాట. సో దాంట్లో చిల్ చేద్దామని రెడీ అయిపోయాం. క్రూజ్లో నాకు బాగా నచ్చే స్పాట్ వచ్చేసరికి హాట్ టబ్ స్పా. ఎందుకంటే మనం ఓషన్ని చూస్తూ హాట్ టబ్ స్పాని ఎంజాయ్ చేయొచ్చు, చాలా బెస్ట్గా అనిపిస్తుంది. హాట్ టబ్లో కాసేపు చిల్ అయ్యామన్నమాట. సో ఇక్కడ షవర్ లాగా కనిపిస్తుంది కదా, దాంట్లో మనము ఇట్లా వాష్ చేసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే బాగా చలిగా ఉంది కదా అని చెప్పి టవల్స్ కప్పుకొని వెళ్ళిపోతున్నాం. ఈ టవల్స్ ఏంటంటే టవల్ స్టేషన్ ఉంటుంది, మన రూమ్ యాక్సెస్ కార్డు స్కాన్ చేసి టవల్స్ ఇస్తారనమాట. వచ్చేసరికి రూమ్ సెటప్ చేసేసారు. లిటిల్ ఏనుగు బొమ్మ చూడబల్లే ఉంది క్యూట్గా. సో డైలీ రూమ్ సర్వీస్ చేస్తారనమాట. సో మేము వెళ్తూ మేము బయటకు వెళ్తున్నాం, టైం పడుతుంది, సో మీరు రూమ్ సర్వీస్ చేసుకోవచ్చు అని చెప్పామన్నమాట. చేసేసారు వచ్చేసరికి. ఇప్పుడు నేను చూపించేది 15th ఫ్లోర్ అనమాట. ఇందులో కిడ్స్ జోన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే కిడ్స్ ఎంగేజ్ అవుతారు, డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. అండ్ గోల్ఫ్ అవి కూడా ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే వింజామర్ కనిపిస్తుంది, అదే ఫుడ్ బఫెట్ ప్లేస్ అనమాట. దానిపైన లగ్జరీ రూమ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆపోజిట్లో ఇట్లాగా ఫుట్బాల్ కోర్ట్ ఉంది. అండ్ దెన్ టెన్నిస్ కూడా ఆడుకుంటారు అందులో. ఇంక ఇక్కడ జిప్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, జిప్ లైన్స్ ఉంటాయన్నమాట. సో వెదర్ బాగాలేదని ఈరోజు ఆడట్లేదు. సో ఇక్కడ పైనుంచి కిందకి చూస్తే 6th ఫ్లోర్ బ్రాడ్ వాక్ కనిపిస్తుంది. కొంచెం సేపులో బ్రాడ్ వాక్ చూపిస్తాను. అక్కడ ఆక్వా థియేటర్ కూడా కనిపిస్తుంది అనమాట. సో మేము ఎక్కిన క్రూజ్ పేరు వచ్చేసి ఎల్యూర్ ఆఫ్ ద సీస్ అనమాట. ఇంకా ఈ 15th ఫ్లోర్లోనే టీటీ ఆడటానికి ఉన్నాయి. సో మనం వెయిట్ చేయొచ్చు, లైక్ వాళ్ళు ఆడిన తర్వాత మనం ఆడుకోవచ్చు అనమాట. 2 ఉన్నాయి. ఇంకా అక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే ఫుడ్ కోర్ట్ టైప్లో ప్లేస్ వస్తుంది, అది వచ్చేసి క్విక్ బైట్స్ అనమాట. సో ఇది ఆఫ్టర్నూన్ 2 to 5 అట్లా అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే క్వస్డియా, చిప్స్ అట్లా స్నాకింగ్ ఐటమ్స్ ఇందులో ఉంటాయన్నమాట. సో ఇంకా ఇందులో నుంచి మనం బయటకు వెళ్ళిపోవచ్చు. క్రూజ్లో మంచిగా షాపింగ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఒక స్టోర్. సో ఇదేంటంటే క్లోజ్ ఉంది ప్రస్తుతానికి, అవర్స్ ఆఫ్ ఆపరేషన్ చూసుకొని మనం షాప్ చేసుకోవడమే. ఇది కూడా వచ్చేసి కిడ్స్ జోనే. సో ఈ మెషిన్స్తో కిడ్స్ ఆడుకుంటారనమాట, సో కిడ్స్ ఎంగేజ్ అవ్వడానికి. ఇది వచ్చేసి 15th ఫ్లోర్ ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది వింజామర్కి బ్యాక్ సైడ్ ఇందాక చూసాం కదా, టెన్నిస్ కోర్ట్స్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. సో ఇక్కడంతా ఏంటంటే పూల్ ఏరియా అనమాట. పూల్ అండ్ వాటర్ యాక్టివిటీస్ అవన్నీ ఇంకా ఇట్లా ఉంటాయి. టవల్ స్టేషన్ అదంతా ఉంటుంది. హాట్ టబ్ స్పాస్ అవన్నీ కూడా ఇటు సైడ్స్కి ఉంటాయి అనమాట. సో ముందర కూడా చిన్న చిన్న పూల్స్ ఉంటాయి. సో అక్కడంతా మంచిగా మనము పూల్లో డిప్ అయ్యి మంచిగా రిలాక్స్ అవ్వడానికి చైర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి ఈ అవుట్ఫిట్ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చింది లిఫ్ట్లో. సో 6th ఫ్లోర్లోకి వచ్చాము. అంటే ఆమె ఇంకా పెద్దగా చూస్తుంది, సో ఏదో చెప్పాలని నేను చెప్పినట్లుంది. ఆమె డోంట్ టేక్ సీరియస్. ఇది వచ్చేసి షోర్ ఎక్స్కర్షన్స్ అనమాట. 6th ఫ్లోర్లో ఉంటుంది. అంటే మనము ఏ ప్లేస్లో ఆపుతారు కదా క్రూజ్, దిగుతాం కదా, అక్కడ ఏమేమి చేయొచ్చు ఏంటి అనేది వీళ్ళతో కూడా రైట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫోటో స్టేషన్. వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ పెట్టి ఫొటోస్ తీస్తూ ఉంటారనమాట. మనం ఫొటోస్ కావాలనుకుంటే కొనుక్కోవచ్చు యాప్ నుండి. ఇంకా మేము ఎక్కిన క్రూజ్ ఐటనరీ చూసేస్తే, సో ఫస్ట్ డే మయామిలో ఈవినింగ్ ఎక్కాము, సెకండ్ డే సీ అనమాట. ఆ తర్వాత పర్ఫెక్ట్ డే ఎట్ కోకోకే, ఆ తర్వాత నాజా బహామాస్ అనమాట. 5th డే రిటర్న్ అనమాట.
సో ఈ షోర్ ఎక్స్కర్షన్స్తో కానీ బుక్ చేసుకున్నామంటే వాళ్ళ వెహికల్స్లోనే తీసుకెళ్తారనమాట, లేదంటే మనం ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు కూడా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే బ్రాడ్ వాక్ సైడ్కి వెళ్తాము అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి అంతా 5th ఫ్లోర్ వ్యూ కనిపిస్తుంది. సో 5th ఫ్లోర్ కూడా చూపిస్తాను. సో ఇంకా లెఫ్ట్ హ్యాండ్ వైపు వెళ్ళి బ్రాడ్ వాక్ చూద్దాము. సో 6th ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కదా. సో బ్రాడ్ వాక్లోకి ఎంటర్ అయిపోయాము. చూడండి అటు సైడ్ ఇటు సైడ్ మిర్రర్స్, అట్రాక్టింగ్గా థింగ్స్ అన్నీ పెట్టారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తారు. లాస్ట్ టైం ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా. కొంచెం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ ఎలా చేంజ్ చేస్తూ ఉంటారు డిజైన్స్, అట్లా అనుకోండి. సో ఇక్కడ వచ్చేసేసి హార్స్ బొమ్మలు అవి పెట్టారు కొంచెం అట్రాక్టింగ్గా. ఇక్కడ కూడా కొన్ని ఫుడ్ ఉంటాయి అనమాట. డాగ్ హౌస్, అండ్ దెన్ బార్, అండ్ దెన్ కాఫీ షాప్స్, లైక్ ఐస్ క్రీమ్స్ అవి అలాగా. సో కొన్ని వచ్చేసేసి కాంప్లిమెంటరీ ఉంటాయి అండ్ కొన్ని అడిషనల్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. అండ్ దెన్ ఇది వచ్చేసి కిడ్స్కి లైక్ ఎగ్జిబిషన్లో ఉంటుంది కదా హార్స్ రైడ్, అలాంటిదే. ఇప్పుడు ఎందుకో ఆన్ చేయలేదు. ఇంకా ఫర్దర్గా వాక్ చేసి ఇంకా ఏమున్నాయో చూసేద్దాం. సో ఇది మేము లాస్ట్ టైం ఎక్కామన్నమాట. పెద్దవాళ్ళు కూడా ఎక్కచ్చు, చాలా బాగుంది. యాక్చువల్గా ఈ క్రూజ్లో వచ్చేసేసి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరూ ఎంగేజ్ అయ్యేలాగా థింగ్స్ ఉంటాయన్నమాట. అక్కడ చూడండి ఆర్కేడ్ కనిపిస్తుంది కదా, అది కూడా కిడ్స్ గేమ్సే అనమాట. అండ్ ఇది వచ్చేసేసి రెస్టారెంట్. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్లో కూడా ఒక రెస్టారెంట్ ఉంది. సైడ్ ఎదురుగా ఉంది కదా సాబోర్ అని, అది వచ్చేసేసి బార్ అనమాట, మధ్యలో ఉంది. సో ఇది బ్రాడ్ వాక్. అండ్ వెనకాల లాస్ట్గా ఆక్వా థియేటర్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి రాక్ క్లైంబింగ్ వాల్ ఉంది. ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ రాక్ క్లైంబింగ్ చేయొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు. అండ్ దీనికి ఐ థింక్ మనీ పే చేయాలి ఇట్లాంటి రైడ్స్కి, జిప్ లైన్ కానీ ఇది కానీ అట్లా. ఈ ఆక్వా థియేటర్లో షోస్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటాయి అన్నమాట షోస్. మేము లాస్ట్ ఇయర్ చూసాము, ఈ ఇయర్ అయితే మేము చూడలేదు. 1 డేనే సీలో కదా, మాకు అంత అవ్వలేదన్నమాట. సో ఇంకా ఆక్వా థియేటర్ని బ్యాక్ ఫేస్ చేసి ఫ్రంట్కి తిరిగితే ఇట్లా క్రూజ్ వ్యూ అనమాట. సో చూడండి ఎంత బాగుందో. సో ఇట్లా లైట్స్తో నైట్ టైమ్ చాలా బాగుంటుందన్నమాట హ్యాపెనింగ్ క్రూజ్లో. 6th ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసేసాము. 7th ఫ్లోర్లో రూమ్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు 8th ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది వచ్చేసేసి సెంట్రల్ పార్క్ అనమాట. సో ఎలివేటర్స్ ఎన్ని ఉంటాయో తెలుసా? 24 ఉంటాయి. ఫ్రంట్ సైడ్ క్రూజ్కి ఒక 12, బ్యాక్ సైడ్ ఒక 12, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా. సో ఇలా లిఫ్ట్లో దిగి బయటికి రాగానే ఇట్లా సెంట్రల్ పార్క్ ఉంటుందన్నమాట. మా రూమ్లో నుంచి కూడా ఈ సెంట్రల్ పార్క్ వ్యూ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి పార్క్ లాగా అన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ లైవ్ ప్లాంట్సే అనమాట. సో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకా అట్లా ప్లాంట్స్ మధ్యలో టేబుల్స్ వేసి కూర్చోడానికి. సో ఏంటి అంటే మనము కొంచెం సేపు అలా రిలాక్స్ అవ్వడానికి చక్కగా వచ్చి కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, అదేంటంటే మూవింగ్ బార్ అనమాట, ఫ్లోటింగ్ బార్. పైకి కిందకి వెళ్తుంది. ఇప్పుడు పైకి వచ్చింది. సో కిందకి 5th ఫ్లోర్ నుంచి 8th ఫ్లోర్ దాకా వస్తుందన్నమాట. సో ఇందులో కూడా అటు ఇటు రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ రెస్టారెంట్స్లో కూడా కొన్ని కాంప్లిమెంటరీ ఉంటాయి, కొన్ని ఏంటంటే అడిషనల్ ఛార్జెస్ పర్చేస్ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది ఫోటోషూట్స్ అలా చేసుకుంటూ ఉంటారు. బాగుంటుంది కదా గ్రీనరీ. కానీ ఇందాక చెప్పా కదా క్రూజ్ వాళ్ళే ఫోటోలు తీస్తారు మనకి ఇస్తారు అని, అట్లా సెటప్ చేసుకొని ఉంటారనమాట కొన్ని మంచి మంచి లొకేషన్స్లో. సో అలా మనం ఫోటోలు దిగచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఫోటోలు తీసుకోవాలి అంటే బై చేసుకోవాలన్నమాట. ఇంకా ఇదంతా వచ్చేసి సెంట్రల్ పార్క్ అనమాట, రిలాక్స్ అవ్వడం కోసము. సో చూడండి ఇట్లా పైనుంచి కిందకి చూస్తుంటే 5th ఫ్లోర్లో ఉన్న స్టార్ బక్స్ కాఫీ కనిపిస్తుంది. సో అది అంతా కనిపిస్తున్నది 5th ఫ్లోర్ అనమాట. సో యాక్చువల్గా ఈ సెంట్రల్ పార్క్లో మ్యూజిక్ కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి. సో లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చొని చక్కగా గ్లాస్ ఆఫ్ వైన్ ఆరల్స్ ఏదైనా కొనుక్కొని కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ నుండి మా రూమ్ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చందు పాయింట్అవుట్ చేస్తాడు చూడండి, అదే మా రూమ్. మనకి ఇట్లా మ్యూజిక్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇది ఈరోజు క్లాసిక్ మ్యూజిక్ ఉంది. ఇది వచ్చేసి ఫ్లోటింగ్ బార్ అన్నాను కదా, అదే అనమాట. సో ఇప్పుడు 8th ఫ్లోర్లో ఉంది. 5th ఫ్లోర్ కనిపిస్తుంది చూడండి అక్కడ గ్యాప్లో నుంచి చూస్తే. సో అక్కడ ఫౌంటైన్ ఉంది కదా, అక్కడ నుండి వస్తుందన్నమాట. సో ఇప్పుడు 5th ఫ్లోర్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో ఇంకా 8th ఫ్లోర్లోనే డాజ్లర్ అనే ప్లేస్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసేసి ఏంటంటే లైక్ స్టాండప్ కామెడీ అట్లా ఈవెంట్స్ చేసేదన్నమాట. సో ఇక్కడ డైనింగ్ కూడా ఉంటుంది. సో మంచిగా అట్లా కూర్చొని తింటూ అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. క్రూజ్లో కెస్నో కూడా ఉంటుందండోయ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కెస్నో వెళ్ళి ఆడొచ్చు అనమాట. సో అట్లాగే చాలామంది ఆడుతూ ఉంటారు. ఇందులో ఏంటంటే డిఫరెంట్ ఇంకా నార్మల్ కెస్నోలో ఎలా ఉంటుంది అవన్నీ ఉంటాయి. మెషిన్స్ ఉంటాయి, రౌలెట్ ఉంటుంది, రౌలెట్ మాన్యువల్ ఉంటుంది, మెషిన్ ఉంటుంది, అండ్ ఇంకా వేరే వేరే గేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట.
కెస్నో నుండి ఎగ్జిట్ వైపు అట్లా వాక్ చేసుకుంటూ వస్తే ఇట్లా పెయింట్ సెక్షన్ ఉంటుందన్నమాట. సో వేసిన పెయింట్స్ అన్నీ ఉంటాయి. చాలా బాగున్నాయి కదా, కొందాం అనుకుంటే అవి ఆస్తి రాసి ఇమ్మంటారనమాట. మన ఆస్తి రాసి ఇచ్చినా సరిపోవు, అంత ప్రైస్ ఉంటాయి. సో ఎవరికైనా చెల్లి పెళ్ళి వస్తుంటే చూడండి, పెయింట్లు వేసుకొని ఇక్కడ అమ్మేసేయచ్చు. సో ఇట్లా చాలా బాగుంటాయి పెయింట్స్ అయితే. కొన్ని నాకు మీనింగ్లెస్గా అనిపిస్తాయి, మేబీ ఆర్టిస్ట్కి అర్థమవుతుందేమో. కొన్ని అయితే చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా. సో ఇంకా ఇట్లా వాక్ చేసుకుంటూ పెయింట్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇట్లా 2 సైడ్స్ ఉంటుంది, రైట్ సైడ్కి నడిచినప్పుడు, లెఫ్ట్ సైడ్కి నడిచినప్పుడు. లాస్ట్ డే ఆక్షన్స్ ఉంటాయన్నమాట. ఈ పెయింటింగ్స్ ఆక్షన్లో పెడతారు. సో దానికి ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి స్టూడియో అనమాట. ఇందులో కూడా కొన్ని షోస్ జరుగుతాయి. ఈ రోజైతే అది టెంపరరీ క్లోజ్ ఉంది. ఇంకా ఆ తర్వాత ఫర్దర్గా నడుస్తుంటే రైట్ సైడ్లో కామెడీ లైవ్ అని ఉంది చూడండి. సో ఇందులో ఏంటంటే కామెడీ షోస్ జరుగుతాయి. ప్రస్తుతానికి ఇది క్లోజ్ ఉంది, షో ఉన్నప్పుడు అది ఓపెన్ ఉంటుందన్నమాట. ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మనం 5th ఫ్లోర్ వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ ఎలివేటర్లో వెళ్ళొచ్చు. దూరంగా అక్కడ పింక్లో యాంబర్ థియేటర్ కనిపిస్తుంది కదా, ఈ యాంబర్ థియేటర్లో షోస్, మూవీస్ అలా జరుగుతాయి. బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్, ఆ షో మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి పైకి చూస్తే చూడండి, ఆసమ్గా ఉంది కదా లైట్స్తో. క్రూజ్ చాలా బాగుంటుంది. ఇంకా స్టెప్స్ తీసుకొని 5th ఫ్లోర్కి వెళ్ళిపోదాము. సో క్రూజ్ మొత్తంలో నాకు బాగా నచ్చేది ఫస్ట్ 5th ఫ్లోర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా హ్యాపెనింగ్ ఉంటుంది, లైవ్ మ్యూజిక్ పాడుతూ ఉంటారు హైట్లో కూర్చొని. చూపిస్తాను అది కూడా. సో అక్కడ కింద చక్కగా డ్యాన్స్ వేసుకోవచ్చు. అక్కడ పిజ్జా షాప్ ఉంటుందన్నమాట. సో పిజ్జా తింటూ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట మ్యూజిక్ని. సో పిజ్జా వచ్చేసి కాంప్లిమెంటరీ. ఇక్కడ కూడా లైవ్ మ్యూజిక్ అండ్ ఇంకా డిఫరెంట్ ఒక్కొక్కసారి జుంబా డ్యాన్స్లు అట్లాంటివి కూడా చేయిస్తారు. లాస్ట్ టైం అలా చేయించారు. సో అది ఫన్ యాక్టివిటీ, బాగుంటుంది. స్టార్ బక్స్ కూడా ఉంది, కాకపోతే స్టార్ బక్స్ అడిషనల్ ప్రైస్ అనమాట. సో ఆ పైన కనిపిస్తుంది కదా, ఆ పైన కనిపించేది సెంట్రల్ పార్క్. ఇందాక వెళ్ళొచ్చాం కదా 8th ఫ్లోర్లో, అదనమాట. సో ఈ 5th ఫ్లోర్లో వచ్చేసేసి చాలా షాప్స్ ఉంటాయి. సో ఏంటంటే జ్యువెలరీ ఉంటుంది, వాచెస్ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. చూడండి, ఇందాక ఫోటో సెషన్ అని చెప్పా కదా, ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, టీ షర్ట్స్ ఉంటాయి, బ్యాగ్లు ఉంటాయి. లైక్ ఎట్లా అంటే ఇంకా పెర్ఫ్యూమ్లు కూడా ఉంటాయి, అండ్ దెన్ జ్యువెలరీ స్టోర్స్, డైమండ్ స్టోర్స్ ఉంటాయి అన్నమాట ఇటు సైడ్కి అట్లాగా. సో ఇంకా ఏంటంటే మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇందులో కొనుక్కుంటే బిల్స్ వస్తాయి కదా, ఆ బిల్స్ ఏంటంటే ర్యాఫెల్స్ తీస్తారు. సో అందులో ర్యాఫెల్స్లో సబ్మిట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇంకోటి మర్చిపోయాను, లిక్కర్ స్టోర్ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ షాప్స్ అన్నీ డ్యూటీ ఫ్రీ అనమాట. మనకి ఎట్లాగంటే ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ లాగా. ఇందాక చెప్పా కదా పిజ్జా అని, అదే సొరంటోస్ పిజ్జా. మేబీ చాలామంది వినే ఉండుంటారు. మనకి యూఎస్లో కొన్ని దగ్గరలో ఉందన్నమాట బ్రాంచెస్. అది పెడుతున్నాను చూడండి, హార్ట్ సింబల్. ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి అట్లా పిజ్జా తింటూ అక్కడ కూర్చొని, అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి పైన, చూపిస్తాను ఇప్పుడు. సో ఆ పైన అక్కడ కూర్చొని మ్యూజిక్ సింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లా వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే మనకి రాయల్ కరేబియన్ యాప్లో ఎటైర్ ఇస్తారనమాట. సో ఏ రోజు ఏంటి అనేది ఎటైర్ ఉంటుంది. మనము ఇంట్రెస్ట్ ఉంటే అది ఫాలో అవ్వచ్చు. ఇలా కార్ ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడేమో గ్రీన్ కార్ ఉందనమాట, ఇప్పుడేమో రెడ్ ఉంది. సో మనం అక్కడ ఫొటోస్ దిగచ్చు. నెక్స్ట్ క్రూజ్ ఉంది కదా, అది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ క్రూజ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆన్ బోర్డ్లో ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే $600 ఏదో ఆఫ్ ఉంటుందంట. ఆ ఫౌంటైన్ కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఇందాక చూపించా కదా మూవింగ్ బార్ 8th ఫ్లోర్లో, అది. సో ఫొటోస్ దిగుతున్నారనమాట. మంచిగా డ్రెస్ అయ్యి ఫొటోస్ దిగుతారు. ఎంతైనా ఫొటోస్ అంటే క్రేజ్ కదా. చూడండి లైన్, ఈ డెకరేషన్ చూసారా, చాలా బాగుంది కదా. సో ఇది వచ్చేసి ఏంటి అంటే 6 ఎలివేటర్స్ ఒక సైడ్, 6 ఎలివేటర్స్ ఒకవైపు, బ్యాక్ అండ్ ఫోర్త్గా ఉంటాయన్నమాట. ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ మధ్య గ్యాప్లో డిజైన్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న లిఫ్ట్స్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఫ్రాక్స్ డిజైన్స్ అనమాట. సో ఎవ్రీ టైం డిఫరెంట్గా డిజైన్ చేస్తారు అట్రాక్టింగ్గా. 15th ఫ్లోర్లో నుంచి క్రూజ్ వ్యూ బాగుంది కదా చాలా. సో ఒకరోజు 5th ఫ్లోర్లో ఇలా సెటప్ చేశారనమాట, డ్రింక్స్ ఇంట్రెస్టింగ్గా. సో ఇంకా యాజ్ పర్ అవర్ ఐటనరీ మనము దిగుతూ ఉంటాం కదా ఐలాండ్స్లో. సో అలా దిగేటప్పుడు మనకి 3rd ఫ్లోర్లో గ్యాంగ్వే అని ఉంటుంది. గ్యాంగ్వే అని ఏ ఫ్లోర్ ఉంటే ఆ ఫ్లోర్లోకి వెళ్తామన్నమాట. అండ్ డైరెక్షన్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఇంకోటి మనకి యాప్లో ఏ టైంలో దించుతారు అని చెప్తారనమాట. సో ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు ఇంకా డైరెక్షన్స్ ఫాలో అవుతూ అక్కడికి వెళ్తే టవల్ స్టేషన్ ఉంటుందన్నమాట దిగే ముందర. సో మన రూమ్ యాక్సెస్కి స్కాన్ చేసి టవల్స్ తీసుకోవాలి. మళ్ళీ ఆ టవల్స్ తిరిగి తీసుకురావాలి, లేదంటే ఫైన్ వేస్తారు. సో ఇంకా ఎలివేటర్స్లో
కిందకి వెళ్ళిపోవడమే. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళు మన రూమ్ యాక్సెస్ కార్డ్స్ స్కాన్ చేస్తారనమాట. స్కాన్ చేసి మనని బయటకు వదులుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే సేఫ్ సైడ్కి పాస్పోర్ట్స్ అయితే మర్చిపోకుండా తీసుకెళ్ళండి, ఎందుకైనా మంచిది. క్రూజ్ ఫుల్ వ్యూ చూపిస్తానని చెప్పాను కదా, చూడండి ఎంత పెద్దగా ఉందో, 17 అంతస్తులు అనమాట ఈ క్రూజ్. అయితే ఇది వచ్చేసి అల్యూర్ ఆఫ్ సీస్, ఆ వెనకాల కనిపిస్తుంది కదా అది ఒడిస్సీ ఆఫ్ సీస్ అనమాట. ఈ రెండు రాయల్ కరేబియన్ వాడివే. మేము లాస్ట్ ఇయర్ ఎక్కింది అర్మానీ ఆఫ్ సీస్, అది కూడా రాయల్ కరేబియన్ వాడిదే. మేబీ నెక్స్ట్ టైం కార్నివాల్ ట్రై చేస్తాము. సో మా ట్రిప్లో ఇది డే 5 అనమాట. అండ్ క్రూజ్లో వచ్చేసి డే 3. మేము ఈరోజు కోకోకే బహామాస్లో దిగామన్నమాట. సో ఈ బహామాస్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అండ్ ఇంకా ఏంటంటే ఈ డే అంతా తిరిగేసి ఈవినింగ్ ఏ టైంకి రావాలి అనేది రాయల్ కరేబియన్ యాప్లో ఉంటుంది. ఆ టైంలో చూసుకొని మనం వచ్చేయాలి, మిస్ కాకూడదు. మన కోసం అయితే క్రూజ్ ఆగదు, అది మటుకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ప్రాసెస్ సేమ్ ఎటు సైడ్ నుంచి అయితే దిగామో అటు సైడ్ నుంచే ఎక్కేస్తామన్నమాట. ఇంకా ఎక్కేటప్పుడు మనకేంటి అంటే రూమ్ యాక్సెస్ కార్డ్స్ ఉంటాయి కదా, సేమ్ అవి మళ్ళీ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి సెక్యూరిటీ పాస్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాం అనమాట. ఇది వచ్చేసి పెళ్లి కాంపిటీషన్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఆ స్టెప్ మీద నుంచి జంప్ చేస్తారు. ఎవరైతే బిగ్ వేవ్ ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్లు అనమాట. ఇంట్రెస్టింగ్ ఉంటుంది మంచిగా. ఇలా కూడా గేమ్స్ అండ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో కిడ్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. సో మొత్తం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది క్రూజ్ అంతా. చందు క్రూజ్లో ఉన్నన్ని డేస్ ఎవ్రీ డే సన్ రైజ్ అండ్ సన్సెట్ క్యాప్చర్ చేయడానికి వెళ్ళాడనమాట డెడికేటెడ్గా. కాకపోతే ఒక్కరోజు కూడా రాలేదు, క్లౌడ్స్తో ఉండి అట్లా ఫుల్గా కనిపించలేదన్నమాట. సో విసుగొచ్చి లాస్ట్ డే వెళ్ళలేదు. కానీ ఆ రోజు అయితే ఆసమ్ సన్ రైజ్ అయ్యింది. ఏంటి వెళ్ళలేదు అంటే నాకు విసుకొచ్చింది అందుకే వెళ్ళలేదు అన్నాడు. ఇంకా తను ఫ్రెష్ అవుతున్నాడని చెప్పి నేను వచ్చానమాట. సో లాస్ట్లో ఇలా క్యాప్చర్ చేశాను. ఆ రోజు చాలా ఆసమ్గా ఉంది అసలు. ఇంకా వెళ్ళే ముందు రోజు నైట్ మనకు అలా ట్యాగ్స్ ఇస్తారనమాట. సో ట్యాగ్ మీద ఏ నెంబర్ ఉంటుందో అది మన గ్రూప్. సో మనకి ఎన్ని లగేజెస్ ఉంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. సో మాకైతే 2 ఇచ్చారు, మేము ఒకటే యూజ్ చేసుకున్నాము. సో ఆ ట్యాగ్ మీద మన నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్ రాసేసి ట్యాగ్ చేసేసి మిడ్నైట్ 12 లోపు రూమ్ బయట పెట్టేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అండ్ ఏంటంటే ఇంకా మనము బయట కలెక్ట్ చేసుకుంటాం అనమాట క్రూజ్ నుంచి డీబోర్డ్ అయిన తర్వాత. రాగానే బ్యాగ్ పికప్ అని ఉంటుంది, ఇంకా బ్యాగ్ పికప్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇట్లా మనకిచ్చిన ట్యాగ్ నేమ్ ప్రకారం ఇక్కడ పెట్టేసి ఉంటాయి అన్నమాట లగేజెస్. చూడండి 2120 అట్లా, మాది 60 అనమాట. సో 60 ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మనల్ని బ్యాగ్ ఎత్తుక్కోవడమే. సో అక్కడి నుంచి బ్యాగ్ తీసుకోవాలి. ఓకే, బ్యాగ్ తీసుకున్న తర్వాత ఇమిగ్రేషన్లోకి వెళ్తాం అనమాట. ఇమిగ్రేషన్ నుండి పాస్ అయ్యి బయటికి రాగానే ఇట్లా డైరెక్షన్స్ ఉంటాయి, మనం ఎటైతే అటు వెళ్ళాలి. మేము పార్క్ చేసాం కదా, పార్కింగ్ వైపు వెళ్తున్నాము. ఇమిగ్రేషన్ అంటే మనకి ఎయిర్పోర్ట్ లాగా క్వశ్చన్స్ అట్లా ఏం అడగరు, జస్ట్ పాస్ అయ్యి వచ్చేస్తాము. ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని అడుగుతారనమాట, అంతే. పార్కింగ్ పెట్టిన రోజు ఇది ఇచ్చారు కదా, సో ఇప్పుడు పార్కింగ్ ఇక్కడ పే చేస్తామన్నమాట. పే చేసి బయటకు వెళ్తాం. ఎంత అయిందో చూద్దాం. 140 అయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫుడ్ అంటే ఫుడ్ సూపర్ ఉంటుంది, అంది ఫుడ్ ఇంక్లూడ్ చేయలేదేంటి ఈ వీడియోలో అనుకుంటున్నారా? ఏం లేదు, వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో పెడుతున్నాను అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి అదే. అండ్ రాయల్ కరేబియన్ యాప్ వాక్ త్రూ కూడా ఇస్తాను అందులో. అండ్ ఇంకోటి ఏంటంటే మేము క్రూజ్లో ఏ ఐలాండ్ వెళ్ళాము, అండ్ దెన్ ఆ నెక్స్ట్ ఏమేమి ప్లేసెస్ చూసాము అవన్నీ వ్లాగ్స్ వస్తాయి. సో చూసి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.